హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా, లెమన్, స్వీట్ లెమన్ అంటే అన్నీ పండిపోతున్నాయి. ఇంకోటి చాలా పండిపోయి ఏకం పండు అయిపోయింది. ఇంకోటి చాలా సింపుల్గా పెంచుకోగలిగిన మొక్క అండి ఇది. దీనికి మనం ఎక్కువ కేర్ తీసుకోక్కర్లేదు. కొంచెం వాటర్ వేస్తే చాలు, కంపోస్ట్ కొంచెం ఇస్తే చాలు ఒక నెలకి. అంతేని చాలా సింపుల్. మనం మొక్క తెచ్చి పెట్టుకున్నామంటే చాలండి, ఇంకా అదే ఇంకా అలా వస్తూనే ఉంటుంది. కాయలు, పువ్వు వస్తూనే ఉంటుంది. మనం ప్రత్యేకించి దీనికి ఎక్కువ శ్రమ పడక్కర్లేదండి. ఇంకోటి గడ్డిగట్ట వచ్చినా చేసినా కొంచెం తీసుకోవాలి. చూసారు కదా పళ్ళు ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా పెద్ద పెద్ద పళ్ళు అండి. ఈరోజు ఇప్పుడు కొంచెం చిన్నవి కాసాయి, కానీ పెద్దవే పూస్తాయి. ఎప్పుడు పెద్దవే పూసేవి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. చెట్టు ఆకులు లేవు చూసారా, అన్ని కాయలే ఉన్నాయి. ఇక మొత్తం చెట్టు అంతా ఎక్కువ కాయలే ఉన్నాయి. ఇంకా పళ్ళు అయిపోతున్నాయి. చెట్టు నిండా కాయలేనండి. ఇక చూసారు కదా, ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి. చూసారా, ఇవి పళ్ళు అయిపోతున్నాయి కదా. ఇలాంటివి మనం తెంపుకున్నామంటే ఇక పడిపోయి కూడా ఉన్నాయి ఇందులోని. చూసారా, పండు పడిపోయింది. ఇంకా పళ్ళు పడిపోతున్నాయి. ఎన్ని పళ్ళు. ఇంకా ఇలాగ ఒక 2 రోజులు ఉంచామంటే ఇంకా అవన్నీ ఇలా పండిపోతాయండి. ఇక ఇలా పండిపోతాయి, ఇంత పండిపోతాయి. చూసారు కదా, చాలా పండిపోయి బయటికి బాగా పండులా కనిపిస్తున్నాయండి. మొబైల్లో మాత్రం కొంచెం దీనిలా కనబడుతుంది, కానీ బాగా పండిపోయి. ఇంకా ఈ చీకట్లోనే ఉండడం వల్ల ఏమో, పగలైనా సరే చూసారా, తెల్లవారి 7:30 అయిందండి. ఇప్పుడు మేఘాలు చూసారా, చుట్టూ మేఘాలు. మనకు సూర్యుడు కూడా ఇంకా రాలేదు. ఆ గులాబీలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, గుత్తులు గుత్తులుగా. చూడండి, ఇవి మా మొక్కలు. విరజాజుల మొక్క చూసారా. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు లిక్విడ్ ఇచ్చుకుందామండి, లిక్విడ్ ఫెర్టిలైజరు. అంతే, సింపుల్గా ఇస్తానండి. నేను ఎప్పుడు ఎక్కువ దీనిగా ఇవ్వను. ఏదైనా సింపుల్గా చేసుకోవాలని అనిపిస్తుంది నాకు. సింపుల్గా ఇస్తాను, వాటికి బలం కూడా. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను ఇప్పుడు ఫెర్టిలైజర్, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాను. ఇంత కొంచెం తీసుకుందామండి. ఇది ఎక్కువ రోజులు బాగా నానిపోయి ఉండిపోయింది, ఎక్కువ రోజులు అయింది. ఎందుకనే కొంచెం తీసుకున్నాను. ఇది ఫుల్గా వాటర్తో నింపుకుందాం. ఫుల్గా వాటర్ అంతా ఫుల్గా నింపియాలండి, లేకపోతే బాగా ఎక్కువ. చిన్న బెల్లం ముక్క కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి, చూసారు కదా, మొక్క అంతా ఇలాగుంది. ఇచ్చుకుందాం, అంతేనండి, చాలా సింపుల్. చూసారు కదా, ఈ కాయలు కొంచెం తెంపేస్తాను, పండిపోయినవన్నీ తెంపేస్తాను ఇప్పుడు. ఇంకా ఈ వర్షాకాలం ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడానికి అవ్వదండి. ఎందుకంటే మనం ఇలా ఉంచామంటే చాలా స్మెల్ వస్తుంది, మనం భరించలేము ఆ స్మెల్. ఇప్పుడు సమ్మర్ చూసారా ఎలా ఊడిపోతున్నాయో. సమ్మర్ కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. ఈ వర్షాకాలంలోనైతే మాత్రం లిక్విడ్ ఫెర్టిలైజర్లే ఇవ్వలేము. ఇస్తే గెత్తం ఒక్కటే ఇవ్వాలి. చూసారు కదా, ఇక ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి పళ్ళు. చూడండి, తెంపేస్తాను అన్నీ. తెంపుతుంటే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ వచ్చేస్తుంది, పువ్వు వచ్చేస్తుందండి. చూసారా ఎన్ని తెంపేసాను, ఇంకోటి తెంపుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, వీటితో పచ్చడి కూడా చేసుకుంటారంట, ఊరగాయ పెడతారట. చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.